అండి వెల్కమ్ టు శుభమస్తు. ఈరోజు మార్నింగు టిఫిన్ ఏంటంటే ఇడ్లీ పెడితే పిల్లలు బోర్ అని ఫీల్ అవుతూ ఉంటారు. ఇడ్లీయా అంటారు. దీనికి ఏమన్నా కొంచెం డిఫరెంట్గా మనం చేద్దాం. దానికి ఏంటంటే కొంచెం క్యారెట్, కొత్తిమీర ఇవన్నీ యాడ్ చేసి చిన్న తాలింపువి కూడా వేసుకుందాము. ఇప్పుడైతే ఒక బౌల్లోకి తీసుకుందాం. ఇది ఒక బౌల్ ఉంది కదా, ఒక బౌల్లోకి కొంచెం ఇడ్లీ పిండి తీసుకొని మనం సపరేట్ చేసుకొని ఇది పక్కన పెట్టేద్దాం. ఈ ఇడ్లీ పిండిలో క్యారెట్ తురుము, కొంచెం ఆ పిండికి సరిపడే క్యారెట్ తురుము, కొంచెం కొత్తిమీర, కరివేపాకు ఇలా సన్నగా కట్ చేసి పెట్టాను. దీన్ని కొంచెం కలిపేసి బాగా ఏంటంటే క్యారెట్, బీట్రూట్, మొన్న బీట్రూట్ ఇడ్లీ చూపించాం కదా, పిల్లలందరికీ చాలా ఇష్టపడతారనమాట. ఇట్లాంటివి క్యారెట్ అది కూడా వేసుకుంటే చాలా చాలా బాగుంటుంది. కూరగాయలు కూడా మనం పెట్టినట్టు అవుతుంది ఇలా ఇడ్లీలోకి. దీనికి చిన్న తాలింపు వేద్దాం, ఇంకాస్త బాగుంటుంది. తాలింపు అంటే కొంచెం నెయ్యి వేసాను అనమాట. ఇడ్లీ నెయ్యి చాలా కాంబినేషన్ చాలా బాగుంటుంది కదా. అలాగే కొంచెం ఆవాలు, జీలకర్ర ఈ తాలింపు ఇందులో వేసేద్దాం. ఇడ్లీ పిండిలో వేసి కొంచెం కలిపేద్దాం. ఇప్పుడు ఇడ్లీ రేకులలో ఇడ్లీ వేసి పెట్టేసుకుందామా. ఇప్పుడైతే అది అలా పెట్టుకొని ఇగో ఇడ్లీ రేకులు ఉన్నాయి కదా, దీనికి 4 రేకులకి 4 గుంటలకి కాస్త నెయ్యి వేసేసుకొని మనం ఇలా స్ప్రెడ్ చేసేస్తే దీనిపైన ఇడ్లీ వేసుకోవడమే. ఇలా రేకులు గుంటల్లో ఒక్కొక్క జీడిపప్పు పెట్టుకొని కొంచెం క్యారెట్ తురుము, కాస్త కలర్ఫుల్గా ఉంటుంది. పిల్లలకి ఇడ్లీ వెయ్యగానే అందంగా కనిపిస్తుంది అన్నమాట. వాళ్ళు ఎలాగోకలాగా తినడమే కదా మనకు కావాల్సింది. అట్లా నెయ్యి తాలింపు వేసాము కదా, చాలా బాగుంటుంది ఆ ఇడ్లీ అయితే. ఇడ్లీ తినను అన్నవాళ్ళు కూడా బాగా ఇష్టంగా తింటారు. ఇట్లాగా డిఫరెంట్గా పెట్టుకుంటే మనం పిల్లలకి కొంచెం శ్రమ అవుతుంది, అయినా పర్వాలేదు, వాళ్ళు తినడమే మనకు కావాలి. ఇడ్లీ పిండి మరీ పలసగా ఉండకూడదు, అలానే మరి గట్టిగా కూడా ఉండకూడదు అన్నమాట. ఇలా గరిట జారుగా ఉండాలి. అప్పుడు పలసగా మనం వేసుకుంటే మెత్తగా దూదుల్లాగా వస్తాయన్నమాట ఇడ్లీ. ఇప్పుడు రేకులో వేసేద్దాము. చూసారా, రేకుల్లోకి వేసేసాను కదా. ఇప్పుడు ఇడ్లీ పాత్రలో పెట్టి ఉడికించేసుకుందాం. ఇడ్లీ బాగా రెడీ అయిపోయింది, తీసేసుకుందాం. ఇప్పుడు కొంచెం ఇట్లాగా స్పూన్తో పక్కలమ్మట ఇలా అంటే ఈజీగా వచ్చేస్తాయి అన్నమాట. భలే ఉంది కదా. ఇలా అన్నీ వరుసగా తీసేసి ప్లేట్లో పెట్టేద్దాం. కింద కూడా క్యారెట్ అది వేసాం కదా, భలే ఉంది. ఇలా చేత్తో ఈజీగా వచ్చేస్తుంది అన్నమాట ఇడ్లీ. కింద నెయ్యి రాసాం ప్లేట్లకి. కలర్ఫుల్గా ఉంది కదా ఇడ్లీ అయితే. ఇదైతే కొబ్బరి చట్నీ. ఇలా పెడితే ఎవరైనా ఇడ్లీ వద్దు 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 అన్నవాళ్ళు 2 తినేవాళ్ళు 4 తింటారు కంపల్సరీ. వేడివేడిగా క్యారెట్ ఇడ్లీ అయితే రెడీ అయిపోయింది. చాలా మెత్తగా దూదిలాగా ఉంటాయి ఇడ్లీ. పెట్టి చూడండి పిల్లలకి. కొంచెం ఇలాగా డిఫరెంట్గా చేస్తూ ఉంటే వాళ్ళు కూడా ఇష్టంగా తింటారన్నమాట. ఏది తినకూడని వస్తువు ఏమి లేదు కదా, ఇలా వెజిటేబుల్స్ ఏమున్నా కూడా వేసుకోవచ్చు. మన బీట్రూటు, కీర, దోసకాయ, మన సొరకాయ అట్లాంటివి కూడా వేసుకోవచ్చు అన్నమాట. చాలా చాలా బాగుంటుంది, టేస్టీగా ఉంటుంది. అలాగా పెద్దవాళ్ళు ఏంటి, చిన్న పళ్ళు లేని వాళ్ళు కూడా చక్కగా తినేస్తారన్నమాట. అంత బాగుంటుంది ఇడ్లీ అయితే. చేసి చూడండి మరి. ఓకేనా, మరో మంచి రెసిపీతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. ఓకే, బాయ్ బాయ్.